అందరికి దండాలల్లా. ఇక మీరు రాజన్న వచ్చిందంటే బలబల ముచ్చట్ల బగ్గ ముఖ్యాంశాలు అయితే పట్టుకొచ్చిండల్లా. గవేందో ఒక పరిశుద్ధం పాడి ఫ్రీ బస్సు పోతే గుడ్డొద్దు అంటున్న జనాలు. సత్యసాయి జిల్లా రోడ్ల మండలంలో పొట్టు కొట్టుకున్న పోలీసులు. రేవంత్ అన్న కోసం సీరియస్ సిద్ధం చేసినామంటున్న తెలంగాణ మహిళలు. అందరికి ఉండాలల్లా, అందరు బాగుండాలి, అందులోనే ఉండాలి. ఇక మీరు రాజన్న వచ్చిందంటే బలబల ముచ్చట్ల బగ్గ ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిండాలి. గవేందో ఒక పరిశుద్ధం పాడి ఫ్రీ బస్సు పోతే గుడ్డొద్దు అంటున్న జనాలు. ఈ ఫ్రీ బస్సు ముసలి కాలు చేతులు ఇరిగి కట్టబట్టుకునే కాడికి వచ్చే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మా పెన్షన్ టైంకు వచ్చేది. ఇక్కడ పువ్వ తింటుంటే మా గొంతులో పానం ఉంటుండే. పానం ఉన్నంత వరకు కేసీఆర్ కే ఓటెత్తామని సూర్యాపేట ప్రచారంలో సునీత జగదీష్ రెడ్డితో ముసలు పడుతున్న అడిగోసలు చెప్పిందంటున్నా. గవేందో ఒక పరిశుద్ధం పాడి నాకు అది కావాల్సింది. నాకు బస్సు అసలే వద్దు. బస్ ఛార్జ్ పెట్టుకునైనా మేము పోతాం. మా ముసలింతా చచ్చిపోతున్నాం కింద. రాళ్ళు తాడ్లు ఇరిగి చేతులు ఇరిగి పడిపోతున్నాం. మాకు వద్దు. అందుకోసం మాకు కేసీఆర్కి ఓటేస్తాం. పెన్షన్ 2000 వస్తుంది. మాకు గ్యాస్ కూడా అన్నారు 1005 ఒక్క 1050 తీసుకుంటారు 50 రూపాయలు. మాకు గ్యాస్ కూడా తగ్గించారు. 2000 చాలు మాకు అన్ని ఇచ్చారు అంతే. మాకు 2000 వేసాం. పెన్షన్ అన్నారు పెంచలేదు. మాకు నీకే వేస్తావు ఇప్పుడు 10 ఏళ్ళు మధ్యన ఏమంటే 10 ఏళ్ళు 10 రోజులు ఇంత పోబెట్టాడు. ఇవాళ వచ్చి 100 రూపాయలు ఇస్తాంటే ఊపుకోవాలా? 100 రూపాయలు కష్టపడితే ఇన్ని రోజులు దీన్ని రుణం ఎక్కడ పోవాలి? రుణం నీళ్ళొద్దా? ఏమని కట్టని పెట్టపోని ఇయ్యని ఇయ్యపోని 2000 అగో చూస్తున్నారు వాళ్ళ ఏం మట్టిందిరయ్యా మీకు. ఇద్దరు అన్నల మధ్యలో ఏం జరిగిందో ఏమో. సత్యసాయి జిల్లా రోడ్ల మండలం పిలుగుల్ల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో ఉన్న రోడ్ల పిఎస్ కు చెందిన నారాయణ స్వామి, గట్లనే ఆకలి పిఎస్ కు చెందిన శివకుమార్ సారు ఆదివారం సాయంత్రం నడి రోడ్డు బయట అందరు చూస్తుండగానే వాళ్ళ సొక్కలు పట్టుకొని పొట్టు కొట్టుకున్నారంటుల్లా. ఊకా ఒట్టుగా ఉన్న కొలువు వేసుకోక కొలువు కొట్టుకునే వరకు వచ్చిండ్రుల్లా అని జనాలు అందరు ఎగవాడి చూడబట్టిరుల్లా. అగో ఒకసారి మనం కూడా చూద్దాం పాడి. రేవంత్ అన్న సార్ కోసం సీరియస్ ఆర్ని సిద్ధం చేసిన తెలంగాణ మహిళలు. ఫ్రీ బస్ కు ఎవరు పెట్టమన్నారల్లా? గతంలో మహిళలంటే గౌరవం ఉండేది. బస్సు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపేటోళ్ళ. ఇప్పుడు ఇదే ఫ్రీ బస్సు మీరు చెప్పినతో వాళ్ళు ఆపమంటే ఆపమని అంటున్నారు. రోడ్డు మీద మమ్మల్ని చూస్తే బస్సు ఆపకుండా పోతున్నారల్లా. మహిళలంటే మర్యాద లేకుండా పోతుందని రేవంత్ రెడ్డి సీర గాజులు పూలు వేసుకొని ఆర్టీసీ బస్సు ఎక్కుతే తెలుస్తుంది అంటూ మహిళలు వాళ్ళ బాధ చెప్పుకున్నారల్లా. అది ఒక పారి మనం కూడా చూద్దాం పారి. గాజులు పూలు కూడా వేస్తాము, అన్ని వేస్తామమ్మా. నిన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే, నేను ఫ్రీ బస్సు పెట్టినా, నువ్వు ఏంది 6 గ్యారంటీలు అమలు చేసినా, నువ్వేం చేస్తున్నావు కేటీఆర్, నువ్వు చీర కట్టుకొని బస్సులు ఎక్కువ అని అంటుండు. ఇది నేను చెప్తున్నా, మేము ప్రజలని చెప్తున్నాము. ఇదే చీర ఇదే గాజులు రేవంత్ రెడ్డికి ఇస్తాము. ఒక్కసారి బస్సు ఎక్కమాను కొట్టుక సచ్చుతుర్రు. కండక్టర్ డ్రైవర్ మేము ఎక్కితే మేము ఇగో 5 మంది 6 మంది ఎర్రవరం పోతే మమ్మల్ని మధ్యలో దించేసిర్రు. మీ ఫ్రీ బస్ అమ్మా, మీరు టికెట్ లేదు తొక్కలేదు, మీరు దిగేది అనేసి మమ్మల్ని దించేసిర్రు. నిన్ను ఎవడు పెట్టమన్నాడు? నిన్ను మేము పెట్టమన్నామా? మాకు పైసలు గట్టిలేవా? 10 రూపాయలు పెట్టి మేము బస్ ఎక్కలేమా? నువ్వు చేసే గ్యారంటీలు చెయ్యి. నిన్ను గెలిపించి ఊర్లల్లా వాళ్ళ నెత్తులు చేయి పెట్టుకొని రోడ్ల మీద పొలాల నడి రోడ్డు మీద నడి పొలాలలో కూర్చొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావని నువ్వు ఇవాళ కేటీఆర్ ని చీర కట్టుకోమంటున్నావు? డ్రైవర్ కండక్టర్లు మహిళలంటే మేము టికెట్ తీసుకుంటుంటే మహిళలంటే ఒక విలువ ఇచ్చి మేము ఏడ రోడ్డు మీద నిలబడ్డా మహిళలు కదా అని ఆపిరు. ఇవాళ నువ్వేం చెబుతున్నావో ఒక్క బస్సు చక్కగా బస్సులే ఉంటలేవు. ఏదో 10 బస్సులలో ఒక 2 బస్సులను పంపిస్తున్నావు. ఆ 2 బస్సులలో ఆడు మహిళలను చూస్తే అసలే ఆపుతలేడు, మగవాళ్ళని చూస్తే ఆపుతుండు. మేము ఎవడు పెట్టమన్నా నిన్ను? అయ్యా జాగిరా మేము పెట్టమని అనలే. నేను
నువ్వురా, నువ్వు బస్ ఎక్కు ఒకసారి. నువ్వు బస్ ఎక్కితే ఇవి పెట్టుకొని నువ్వే బస్ ఎక్కు. నువ్వు సీఎం లెక్క కాదు, ఇవి పెట్టుకొని బస్ ఎక్కు. గొడవలు కాకపోతే మేము కూడా రెడీ. నువ్వు ఏ దానికైనా మేము రెడీ. గివి ముచ్చట్లు మళ్ళా రేపు గిదే టైంకి మీ సోపతికి వస్తా అప్పటి వరకు చూస్తూనే ఉండండి. మీ బల ముచ్చట్లు బగ్గ ముచ్చట్లుల్లా.